మన సంస్కృతిలో భాగంగా ఆకు ఒక్క తినడం అనేది తరతరాలుగా మనం గమనిస్తూనే ఉన్నాము. నేను కూడా నా చిన్నతనంలో గమనించాను. మా ఇంట్లో దాదాపు 5 మంది అంటే మా ఇంట్లో మా బంధువుల వర్గంలో 5 మంది లేడీస్ ఎస్పెషల్లీ విడోసే ఉండేవాళ్ళు ఎక్కువగా. అంటే త్వరగా వాళ్ళ హస్బెండ్ త్వరగా చనిపోయి మా నానమ్మ గానీ, అమ్మమ్మ గానీ ఇలా. వీళ్ళందరూ కూడా ఆకు ఒక్క ఆ రోజుల్లో రోలు దంచుకోవడానికి ఒక చిన్న రోలు వచ్చేది. దాంట్లో ఆకు ఒక్క దంచుకొని కూడా తినేవాళ్ళు. వీళ్ళందరికీ పండ్లు ఉండవు. పళ్ళు ఊడిపోయి ఉంటది. వాళ్ళందరూ కూడా ఆకు ఒక్కలు దంచుకొని తింటూ ఉంటారు. ఈ విధంగా నేను ఈ డాక్టరు ప్రొఫెషనల్ కోర్స్‌లో చేరినాక గమనిస్తే వాళ్ళు పళ్ళు ఊడిపోవడానికి అర్లీగా పళ్ళు ఊడిపోవడానికి కారణం ఆకు ఒక్కనే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక్క తినేవాళ్ళు చాలామంది పేషెంట్లు అడిక్షన్ అయిపోయి మా దగ్గరికి నెలకు కేజీ ఒక్క పొడి దాదాపు అప్ టు ఒక కేజీ ఒక్క పొడి తినేవాళ్ళు కూడా మా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు. ఒక్క ఎంత తిన్నా కూడా ఆరోగ్యానికి హానికరము అనేది ఇది గుర్తించాలి. సో ఒక్కలో ప్రధానంగా ఏమిటంటే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ నైట్రోజమైన్స్ ఉంటాయనేది శాస్త్రవేత్తలు నిరూపించారు. సో ఇప్పుడు ఈ ఒక్క అనేది క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఏజెంట్స్లో నంబర్ 1 లిస్టులో గ్రూప్ 1 లిస్టులో పెట్టారంటే అది అత్యంత ప్రమాదకరమైనది ఒక్క అనేది మనం గుర్తించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు విందు వినోదాల తర్వాత ఏదో ఎప్పుడోసారి ఆకు ఒక్క తీసుకోవడం మంచిదే, కానీ రెగ్యులర్గా అలవాటు పడితే ఒక్కకు కూడా అది క్యాన్సర్ను ప్రొడ్యూస్ చేస్తుంది అనేది గమనించాలి. క్రానిక్ ఇరిటేషన్ వల్ల రోజు ఒక్క తినడం వల్ల మనకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రధానంగా ఇది ఏం చేస్తుందంటే ఇది మన డిఎన్ఏ స్ట్రక్చర్ను సెల్ డ్యామేజ్ను చేస్తుంది, డిఎన్ఏను డైల్యూట్ చేస్తుంది, దాని యొక్క ఎఫెక్ట్ను తగ్గించేస్తుంది. తద్వారా క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ దశలో ఎక్కువగా ఈ ఒక్క తినే వాళ్ళలో కూడా ఎక్కువగా జరుగుతుంది. మరి ముఖ్యంగా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ డెవలప్ అవుతుంది, నోరు చిన్నగా అయిపోతూ వస్తుంది. ఒక్క తినే వాళ్ళలో కూడా అల్సర్స్ డెవలప్ అవుతాయి, కారం మసాలాలు తినలేరు, నోటి ఆరోగ్యం అంతా కూడా పాడైపోతుంది. ఈ దశలో మీరు ఇటువంటి వాటికి ఒక్కలకు అలవాటు పడినట్లయితే స్వతహాగా తగ్గించుకుంటారండి. వీలైనంత వరకు మానేయడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో ఉన్న కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల మీరు వదిలిపెట్టలేరు. మరి ముఖ్యంగా కొంతమంది పొగాకు కలుపుకొని ఇది తింటూ ఉంటారు. అది ఇంకా చాలా ప్రమాదకరమైన అడిక్షన్గా మీరు భావించాలి. సో ఇటువంటి వాటికి మీరు అలవాటు పడి ఒక్కలాంటి వాటికి అలవాటు పడి వదిలేయడం కష్టమైతే మా డిఅడిక్షన్ క్లినిక్లో హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోండి. తద్వారా ఇటువంటి వారికి మీరు దూరం చేసుకోవడానికి మేము కౌన్సిలింగ్ ఇస్తాము, ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ మెడిసిన్ మీకు అవసరమైన వాళ్ళు మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి హోటల్ పక్కనే మా క్లినిక్, అక్కడ మీరు కన్సల్ట్ కావడం డైరెక్ట్ క్లినిక్లో, లేదా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్ నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మీరు మెడిసిన్ మీ కొరియర్ ద్వారా కూడా మేము పంపించడం జరుగుతుంది.